గ్లూటెన్ ఫ్రీ, కెసిన్ ఫ్రీ అనేటువంటి డైట్ ఏదైతే ఉంటదో, ఎవరికైతే గట్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఎవరికైతే కడుపులో గ్యాస్ట్రిక్ ఫార్మేషన్స్ గానివ్వండి, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ గానివ్వండి ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి కెసిన్ ఫ్రీ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మీ యొక్క గట్ సెన్సిటివిటీ ఉండడం వల్ల మాత్రమే డైట్ ఫాలో కావాలని గాని, చాలామంది గ్లూటెన్ ఫ్రీ తీసుకోవడం వల్ల కంపల్సరీ మన డైట్ అనేది మన ఎమోషన్స్‌ని, మన మూడ్ స్వింగ్స్‌ని, మన యొక్క ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసే విధానం కాబట్టి, సో, మనకి ఏదైతే గట్ ఇష్యూ ఉందో, సో, ఆ గట్ ఇష్యూస్‌ని బట్టి మనం గ్లూటెన్ తీసుకోకుండా ఉండడము, కెసిన్ తీసుకోకుండా ఉండడం అనేది కంపల్సరీ అవసరం. ఈవెన్ పెద్దలలో గూడా అంటే గనక డైట్ అనేది ఇక్కడ మేజర్ ఛాలెంజ్ అవుతుంది. చాలామంది సాల్టీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, చాలామంది గ్లూటెన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, చాలామంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడము, అవసరాన్ని మించి కంటే కూడా ఎక్కువ ఎనర్జీ లెవెల్ మన బాడీకి ఇవ్వడం వల్ల మన బాడీలో కంపల్సరీ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఎనర్జీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి కంపల్సరీ వస్తుంది కాబట్టి మీకు గట్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీ గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవాలి. మీకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటే కాన్‌స్టిపేషన్ కానివ్వండి, ఆకలి సరిగ్గా లేకపోవడం కానివ్వండి, గ్యాస్ ఫార్మేషన్స్ కానివ్వండి ఉండడం వలన కంపల్సరీ క్యాసిన్ ఫ్రీ డైట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇవన్నీ క్యాసిన్ ఫ్రీ అనేది మీరు ఇప్పటి కాలంలో గ్లూటెన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటదో ఫైండ్ ఔట్ చేసుకోవాలి. క్యాసిన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటదో ఫైండ్ ఔట్ చేసుకోవాలి. దీన్ని ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే, దీన్ని తీసుకోకుండా ఉండగలిగితే మీ గట్ డిస్టర్బెన్సెస్ వల్ల మీ యొక్క ఫిజికల్ ఎనర్జీ కానివ్వండి, మెంటల్ ఎమోషన్స్ కానివ్వండి, నిద్ర కూడా ఇక్కడ మీకు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటది కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గట్ అనేది ఎందుకు సెన్సిటివిటీ అవుతుందంటే, ఎవరైతే ఎక్కువగా యాంటీబయాటిక్ వాడతారో, ఎవరైతే ఎక్కువగా మెడిసిన్స్ వాడతారో, ఎవరైతే ఎక్కువగా కెమికల్స్ మన బాడీలోకి ఇంపోజ్ చేస్తారో, వీళ్ళల్లో ఈ గట్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అవి మెడిసిన్స్ వాడకుండా ఒక హెల్తీ పర్సన్ మీరు గ్లూటెన్ తీసుకున్నా ఏం కాదు, కెసిన్ తీసుకున్నా ఏం కాదు. ఒక డిస్టర్బ్డ్ పర్సన్ గట్ ఇష్యూస్ తోటి డిస్టర్బ్ అయినటువంటి పర్సన్ ఉంటుందో వాళ్ళు ఇవన్నీ మేనేజ్ చేసుకోవాల్సింది వస్తుంది కాబట్టి ఆటిజం పిల్లలలో ఏడీజీ పిల్లల్లో చాలా మంది పిల్లలలో గట్ ఇష్యూస్ అనేటువంటివి కామన్గా కనిపిస్తుంటాయి కాబట్టి ఎందుకంటే మనం యాంటీబయాటిక్ ఎక్కువగా వాడి ఉంటాం కాబట్టి సో కంపల్సరీ వాళ్ళు గ్లూటెన్ ఫ్రీ డైట్ కానివ్వండి, కేసిన్ ఫ్రీ డైట్ కానివ్వండి, షుగర్ ఫ్రీ డైట్ కానివ్వండి ఇవ్వగలిగితే పిల్లలకు యొక్క హైపర్ యాక్టివిటీలో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్‌లో తేడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్ అనేది ఆటిజం, ఏడీహెచ్‌డి హైపర్ యాక్టివ్ పిల్లలకు చాలా ఇంపార్టెంట్‌గా మనం పరిగణించవచ్చు.